ప్రతి సాంప్రదాయంలోనూ ఈ పిండి వంట కంపల్సరీగా ఉంటుంది. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనేది అప్పటి మాట. వింటే మంచే వినాలి, తింటే ఇలాంటి అరిసెలు తినాలి అనేది ఇప్పటి మాట. చూసారు కదా, ఇలాంటి అరిసెలు పండగలకో పబ్బాలకో చేసుకుంటూ ఉంటారు. మరి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకునే మెత్తటి అరిసెలు చూసేద్దామా? అరిసెలు చేసుకోవడానికి నేనైతే ముందు రోజు బియ్యం అయితే నానబెట్టేశాను. ముందు రోజు సాయంత్రం ఈ బియ్యాన్ని నానబెట్టుకున్నాను. మనం 2 రోజుల ముందు బియ్యం నానబెట్టుకున్నా కూడా అరిసెలు చాలా బాగా వస్తాయి. 2 రోజుల ముందు నానబెట్టుకున్నట్లయితే బియ్యాన్ని పూటకి వీటిని కడిగి అందులో ఉండే వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసినట్లయితే చక్కగా ఇవి బాగా నానతాయి. ముందు రోజు కూడా నానబెట్టుకోవచ్చండి. ముందు రోజు అయితే నేను బియ్యాన్ని నానబెట్టేసి ఆ రెండో రోజు మధ్యాహ్నం అయితే బియ్యాన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి గాలించిన తర్వాత మాత్రమే బియ్యాన్ని ఈ విధంగా వడపోసానండి. ఆ తర్వాత బయటికి మిల్లుకైతే పంపించి ఈ విధంగా మెత్తటి పిండి అయితే పట్టించేసాను. చూసారు కదా, అరిసెల పిండి మనం ఆడించుకున్న తర్వాత మనం పాకం పట్టుకునే గ్యాప్లో పిండి అయితే ఆరిపోకుండా ఈ విధంగా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. అరిసెలు వేసుకునేటప్పుడు రేషన్ బియ్యం అయితే ఇవి బాగుంటాయి. మామూలుగా సన్న బియ్యం అయితే అరిసెలు అంత బాగోవు కాబట్టి రేషన్ బియ్యాన్ని నేనైతే తీసుకున్నాను. చూసారు కదా, నేను ఇక్కడ కేజీన్నర బియ్యానికి బెల్లం అయితే ఈ విధంగా 3/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. మనం బెల్లాన్ని వేసుకునే తీరుని బట్టి పిండి అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క బెల్లం పిండి ఎక్కువ పడుతుంది, ఒక్కొక్క బెల్లం పిండి తక్కువగా పడుతుంది. కాబట్టి బెల్లాన్ని మనం ఎంత కొలతతో తీసుకున్నా, అంటే నేను ఇక్కడ 3/4 కేజీ వరకు బెల్లం తీసుకున్నాను కదా కేజీన్నర బియ్యానికి. మనం పిండి ఆడించుకునేటప్పుడు పిండి ఒకవేళ తక్కువ అయితే దానిని మళ్ళీ మనం ఎక్కడి నుంచి తీసుకురాలేం కాబట్టి పిండిని 3/4 కేజీ వండుకోవాలనుకున్నప్పుడు బెల్లం 3/4 కేజీ వేసుకునేటప్పుడు బియ్యాన్ని ఒక 2 కేజీలు అయితే ఆరబెట్టుకుని పిండాడించుకుంటే మంచిది. చూసారు కదా, బెల్లంలో ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసి ఈ విధంగా నేను స్టవ్ మీద పెట్టాను. ఇలా కొంచెం కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఇలా ఒకసారి గెడ్డలన్నీ కూడా చక్కగా కరిగిపోయిన తర్వాత బెల్లాన్ని వడకట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం అక్కడక్కడ గడ్డి కానీ లేదంటే రాళ్ళు కానీ చిన్న చిన్న ఇసుక కానీ ఉంటుంది కాబట్టి బెల్లాన్ని వడగట్టేసుకుందాం. ఇదిగోండి, నేను ఇంకొక గిన్నెలోకి అయితే తీసి వడగట్టేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అందులోనే వేసేస్తున్నాను. ఇసుక అనేది ప్రతిసారి కంపల్సరిగా వస్తుందండి, కాబట్టి కంపల్సరిగా మనం పాకాన్ని చక్కగా వడగట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ వడగట్టేశాను. ఇప్పుడు ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు పాకం రానివ్వాలి. ఇది పాకం వచ్చే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ముదిరిపోయిందంటే పాకం అరిసెలు అనేవి సరిగా రావు. ఇక్కడ పాకమే ముఖ్యమండి. పాకాన్ని చెక్ చేసుకోవడానికి నేనైతే ఒక గిన్నెలో వాటర్ అయితే ఇలా తీసుకున్నాను. కొంచెం పాకం ముదిరిన తర్వాత ఈ విధంగా గిన్నెలో వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్లో వేసినట్లయితే ఇలా చెక్ చేసుకోవాలి. వేలితో దగ్గరగా అనుకున్నప్పుడు పాకం అనేది ఇది మనకి ముద్దగా రావాలండి. అప్పుడే మనకి పాకం అనేది వస్తున్నట్లు. చూసారు కదా, ఇదిగోండి చక్కగా పాకం అయితే కొంచెం దగ్గరగా వచ్చింది. మనం పాకాన్ని ఈ విధంగా వేలితో మనం దానిని ఎటు కదిపితే అటైతే ఇది కదిలినట్లయితే పాకం అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. చూసారు కదా, ఇది మళ్ళీ చూడండి ఒకసారి దగ్గరగా. ఇది పాకం అయితే చక్కగా ముద్దగా రావాలి. ఇలా ముద్దగా వచ్చినట్లయితేనే మనకి అరిసె అనేది చక్కగా బాగా మెత్తగా వస్తుంది. లేదంటే కనుక ఒక్కొక్కసారి అరిసె అనేది విడిపోతుంది, అలాగే కరకరలాడుతూ వచ్చేస్తాయి. చాలామందికి మెత్తటి అరిసెలు అంటేనే బాగా ఇష్టపడుతుంటారు. అటువంటి అరిసెలు చేసుకోవడానికైతే పాకం ఈ విధంగా రావాలి. చూసారు కదా, ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 1 స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను. 3/4 కేజీ బెల్లం వేసాం కదా, కేజీన్నర పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. కానీ నేను 2 కేజీల బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు బెల్లం అయితే బాగా పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేసేసాం కదా, ఇది కొంచెం కరిగినాక తర్వాత మనం పిండి అయితే వేసుకోవాలి. ఇలా మనకి పాకం ఒకసారి తయారైన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే పాకం ఇంకా ముదిరిపోతుంది. మనం చెక్ చేసే గ్యాప్లో అది ఇంకొంచెం మరుగుతుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ అయితే ఆన్ చేశాను. తర్వాత మళ్ళీ వెంటనే ఆఫ్ చేసేసి ఇదిగోండి స్టవ్ మీద నుంచి పక్కకి దించేసి
ఈ విధంగా పిండి వేసి కలుపుకుంటున్నాను. మనం అరిసెల పిండి కలిపేటప్పుడు ఒక్కళ్ళతో పని అయితే అవ్వదండి. కంపల్సరీగా ఇద్దరైతే ఉండాలి. చిన్నగా చేసుకునేటప్పుడైతే ఒక్కరున్నా కూడా చక్కగా అరిసెలు అనేవి వచ్చేస్తాయి, చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆ పాకంలో పిండి వేసుకుంటూ దీనిని బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా గడ్డలు అనేవి లేకుండా కలుపుకోవాలి. మనం బాగా కలుపుతూ ఉంటాం కాబట్టి గడ్డలు వచ్చినా కూడా అవి తర్వాత కలిసిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే బాగా కలుపుతున్నాను. ఇక్కడ మా అబ్బాయి అయితే హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఇంకా మా అబ్బాయి తిప్పుతున్నాడు కాబట్టి నేనైతే పక్క నుంచి పిండి వేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇలా ఒకళ్ళు పట్టుకోవాలి, ఒకళ్ళు తిప్పాలి, ఒకళ్ళు పిండి వేయాలి. ఎందుకంటే ఇక్కడ బెల్లం పాకం కదండి, పాకం మీద పడితే ఇక్కడ బొబ్బు వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పిండి వంటలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. ఇలా ముందు మెల్లగా కలుపుతున్నాడు, ఆ తర్వాత అయితే కొంచెం స్పీడ్ అయితే పెంచాడు. ఎందుకంటే ముందు తిప్పేటప్పుడైతే పాకం చిందుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉన్నాడండి. చూసారా, ఇలా పిండి కలిపేటప్పుడు మనకి ఎంత పిండి అయితే పడుతుందో అంత అయితే పిండి వేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా వేసేసుకోకూడదు. అలా వేసుకున్నట్లయితే అరిసెలు అనేవి చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే పిండి గట్టి పడిపోతే అరిసెలు అనేవి రావండి. మనం తయారు చేసుకునే విధంగా, ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే మీరు అరిసెల పాకం తయారు చేసుకున్నట్లయితే చక్కగా ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత అయినా కూడా వేసుకోవచ్చండి. అంత బాగుంటుంది ఈ అరిసెల పాకం అయితే. చూసారు కదా, చక్కగా ఇలా రావాలండి. పిండి అయితే నేను వేసేసాను. నాకు కరెక్ట్గా 30 కేజీకి కేజీన్నర పిండి అయితే పట్టింది. ఇంకొక అర కేజీ పిండి అయితే మిగిలిపోయింది. మనకి పిండి మిగిలినా పర్వాలేదండి, కానీ తక్కువ అయితే మాత్రం దీనిని ఏమీ చేయలేం కాబట్టి పిండి కొంచెం ఎక్కువగానే ఉండాలి. చూసారా, ఈ విధంగా గరిటె పైకెత్తినప్పుడు ఇలా అయితే పిండి జారాలి. ఇలా జారినట్లయితే మనకి అరిసె అనేది చాలా మెత్తగా వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, ఇదిగోండి చేతితో కొంచెం పిండి తీసుకున్నప్పుడు ఇలా అవ్వాలి, అలా గరిటెతో అన్నప్పుడు ఇలా జారుగా కూడా ఉండాలి. ఇలా చేసుకున్నట్లయితే ఈ పాకం అయితే ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది. ఈ విధంగా పిండంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం నూనె అయితే వేసుకోవాలి. అరిసెలు చేసుకునేటప్పుడు మనం వేరుశనగ నూనె వాడుకున్నట్లయితే అరిసెలు అనేవి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. అలాగే వేరుశనగ ఆరోగ్యానికి మంచిది కాబట్టి, అలాగే బలం కూడానండి. కాబట్టి నేను ఇక్కడ వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం పాకం అంతా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ వేసేసి ఇది కొంచెం సిమ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఈ విధంగా ఒక కవర్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా, పక్కనే నేను గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇది చేసుకోవడానికి కొంచెం ఎత్తుగా ఉంటుందని ఒక గిన్నె పెట్టుకుని దాని మీద ఒక సాసర్ పెట్టి దాని మీద కవర్ పెట్టాను. చూసారు కదా, ఇప్పుడు మనం తయారు చేసుకున్న చలిమిడి అయితే ఉంది కదా, ఇందులో నుండి కొంచెం కొంచెంగా వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇది మనం మూత తీసేసి పిండి తీసుకుంటూ ఉన్నట్లయితే గాలికి గట్టిపడిపోతుందండి. కాబట్టి కొంచెం కొంచెంగా ఇలా ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చక్కగా అరిసెలకి మనకి ఎంతసేపటికి చేసినా కూడా ఈ చలిముడి అనేది చక్కగా ఇలాగే ఉంటుంది. చూసారు కదా, నేను కొంచెం ప్లేట్లోకి తీసి మళ్ళీ మూత అయితే పెట్టేశాను. ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాం కదా, దాంతో ఇప్పుడు అరిసెలు అయితే తయారు చేసేసుకుందాం. ఈ విధంగా నూనె కాగిన తర్వాత పక్కనే ఒక గిన్నెలో కూడా ఆయిల్ కూడా తీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే అరిసె వత్తడానికి నూనె అనేది కావాలి కాబట్టి. ముందుగా చెక్ చేసుకోవడానికి కొంచెం చలిముడి ముద్ద అయితే దాంట్లో వేశాను. ఇది ఫస్ట్ వేసాం కదా, ఇది నూనె కాగిందో లేదో మనకి తెలియజేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత దీన్ని అయితే పక్కకు తీసేసుకోవాలి. తర్వాత మనకి ఎంత సైజులో అరిసెలు కావాలంటే అంత సైజులో చలిమిడి ముద్ద అయితే తీసుకుని అది మనం కవర్ తీసుకున్నాం కదండి, ఆ కవర్ మీద దీనిని పెట్టి వత్తుకోవాలి. చాలా ఈజీ అండి, కాకపోతే ఇద్దరుంటే చాలా త్వరగా అవుతుంది. ఎందుకంటే అరిసెలు అంటే కంపల్సరీగా ఇద్దరు మనుషులు ఉండాలండి. ఎందుకంటే మనం ఈ విధంగా ఒకరు చేయడం, అలాగే అరిసె తీసిన తర్వాత నొక్కడానికి ఇంకొకరు అయితే ఉండాలి. ఎందుకంటే నూనె పీల్చేసుకుంటాయండి ఎక్కువగా అరిసెలు. కాబట్టి ఈ విధంగా ఇద్దరుంటే బాగుంటుంది. నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఇలా వత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసేసుకున్నాను. ఇలా దగ్గరగా స్టవ్ దగ్గరగా పెట్టుకోవాలంటే అప్పుడే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా నేను కొంచెం పెద్ద ముద్దలే తీసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చక్కగా మెత్తగా వస్తాయి అరిసెలు. చూసారు కదా, పండగలప్పుడైతే అసలు చాలా పెద్ద పెద్దగా వంటలు చేస్తూ ఉంటారు కదా, సందడి సందడిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే పండగప్పుడు చక్కగా నలుగురం కూర్చుని వండుకుంటుంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుందండి. ఎక్కడ లేని కబుర్లన్నీ చెప్పుకుంటూ చక్కగా పిండి వంటలు అయితే చేసుకుంటాము.
ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఇది మళ్ళీ పక్క నుంచి చూసుకుంటూ ఉండాలండి. ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదా, అరిసెలు చాలా మెత్తగా అయితే వస్తున్నాయి. ఇలా కొంచెం దగ్గరగానే పెట్టి చెయ్యి వేసుకోవాలి. పైనుంచి వేసేసినట్లయితే నూనె అయితే చిందేస్తుంది. మనం అరిసె వేసేటప్పుడు కొంచెం దగ్గరగానే పెట్టి ఇది మెల్లగా వదిలినట్లయితే అందులో పడుతుంది. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చిందండి. అరిసెలు అయితే సూపర్గా వచ్చాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా మెత్తగా కూడా వచ్చాయి. ఈ విధంగా అరిసెలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. నేను చూపించిన ప్రకారం పాకం అలాగే బియ్యాన్ని అన్నీ కూడా కొలతలు సమానంగా ఉన్నట్లయితే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనకి నచ్చిన సైజులో అయితే ఇలా చేసుకుంటే అరిసెలు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇంకా ఇది వేగిపోయింది. రెండు పక్కల ఈ విధంగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి. అరిసెలు వత్తుకునే గరిటెలు ఉంటాయండి, వాటిని అయితే తీసుకోవాలి. లేదంటే కనుక మీ దగ్గర ఇలాంటివి లేకుండా ఉంటే కనుక ఒకవేళ 2 గరిటెలు ఉంటే ఆ 2 గరిటెలతో నొక్కేసుకుంటే చక్కగా ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా నా దగ్గర అరిసెలు వత్తుకునేవి ఉన్నాయి కాబట్టి దీని మీద వేయించుకున్న అరిసెను పెట్టి ఇట్లాగా మూతతో గట్టిగా నొక్కినట్లయితే కిందకైతే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. లేదంటే కనుక ఆయిల్ ఎక్కువగా ఉంటే అరిసె అనేది త్వరగా గట్టి పడిపోతుందండి. కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా వత్తుకున్నట్లయితేనే అరిసెలు మెత్తగా వస్తాయి. చూసారు కదా, చాలా సింపుల్గా ఎవ్వరు కూడా లేకుండా కూడా మనం చక్కగా చిన్న చిన్నగా అయితే చేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకోవడమే. అరిసెలు చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. అలాగే చాలా మెత్తగా ఉన్నాయండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసాయి. మరి చూసారు కదా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ విధంగా నొక్కుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా వేసినట్లే ఇంకొకరు అయితే నొక్కినట్లయితే చక్కగా ఉంటుంది. ఇక్కడ మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడండి. ఇలా నూనెతో నొక్కినట్లయితే కింద అంతా చూడండి ఎంత నూనె వచ్చిందో. ఈ విధంగా మనకి కింద ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా అరిసెలు నొక్కుంటే చాలా బాగుంటుంది. ఇవి కంపల్సరిగా ప్రతి ఇంట్లో ఉండాలండి. గరిటెలనేవి పిండి వంటలు చేసుకునేటప్పుడు మనకి ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇదిగోండి నాకు కేజీన్నర బియ్యానికి ఇన్ని అరిసెలు అయితే వచ్చాయి. చాలా మెత్తగా టేస్టీగా అయితే వచ్చాయండి. అరిసెలు చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి, ఇదిగోండి చక్కగా పిండి పిండిలాగా మెత్తగా చాలా అంటే చాలా బాగున్నాయి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టేస్టీ అరిసెలు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ పెట్టండి. చూసారు కదండి, చాలా బాగా వచ్చాయి. అరిసెలు అయితే చాలా మెత్తగా కూడా ఉన్నాయి. మరి ఈ విధంగా పండగలకే కాదండి, ఎవరికైనా సారీ తీసుకువెళ్ళాలన్నా కంపల్సరిగా మన మెనూలో ఉండాల్సింది అరిసెలే. అలాగే పండగలకి కంపల్సరిగా ఉండాలి కదా. మరి చూసారు కదా, ఈ విధంగా అరిసెలు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.